హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మీ అందరికీ ఎంతో ఇష్టమైన పూరీ కర్రీ అండి. పూరీ కర్రీ అంటే అబ్బా ఎలా చేస్తారు, ఈ టేస్ట్ అసలు ఎంత చేసినా ఈ టేస్ట్ రాదు అనేసి అనుకుంటారు కదా. ఒక్కసారి వీడియో చూసేయండి, మీరు ఇంకా 10 minutesలో పక్కా పూరీ కర్రీ, హోటల్ స్టైల్ పూరీ కర్రీ చేసేస్తారు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు పర్ఫెక్ట్ పూరీ కర్రీ రెసిపీ ఎలా చేయాలో అర్థమైపోతుంది. అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అండ్ ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అండ్ ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక స్పూన్ ఆఫ్ పసుపు, ఒక టమాటో వేసుకోండి అండ్ ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ ఆలుగడ్డల్ని ఉడకబెట్టేసుకొని వేసుకోండి. మీకు నచ్చితే మ్యాష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, బట్ నాకు ఇలా పీసెస్లా ఇష్టం కాబట్టి నేను ఇలా పీసెస్లా కట్ చేసేసి వేసుకున్నాను. అండ్ ఈ గ్లాస్తో ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకోండి అండ్ ఇప్పుడే తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి. జస్ట్ ఒక పొంగు వచ్చాక ఒక 2 స్పూన్ల శనగపిండిలో వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని ఇందులో కలిపేసేయండి. జస్ట్ ఒక 5 minutes వెయిట్ చేస్తే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. ఇంతే అండి, ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అండ్ ఈ వీడియో కనుక ఈ రెసిపీ మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే మన శ్రీవాణీస్ కిచెన్ని విజిట్ చేయండి, సో దట్ మీకు పక్కా ఫుల్ వీడియో క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు పూరీకి కూడా ప్రిపేర్ చేసేసుకుందాం మనం. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనకి పూరీ కర్రీ. చాలా టేస్ట్ ఉంటుందండి. అండ్ మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు నార్మల్గా మనం నాన్ వెజ్ తినని డేస్ ఉంటాయి కదా, ఆ డేస్లో ఒక్కసారి ఈ పూరీ కర్రీ రెసిపీ చేసి పెట్టండి. ఇంకా మిమ్మల్ని అందరూ మెచ్చుకోవాల్సిందే, అంత బాగుంటుందండి ఈ రెసిపీ. ఖచ్చితంగా ఒక్కసారి చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో. అండ్ ఈ రెసిపీ లైక్ అంటే ఇలా పొంగనీకి పిండి ఎలా పర్ఫెక్ట్గా కలుపుకుంటామో ఆ వీడియో కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, తప్పకుండా చేసి చూపిస్తాను. ఇంతే అండి, చాలా సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.